వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే వేట నిషేధ భృతిని ఈ సంవత్సరం నుండి 20,000 రూపాయలు పెంచుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉమ్మడి పశ్చిమ జిల్లా మత్స్యకారుల సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎన్నికల్లో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గ జిల్లాలోని ఇతర సంఘాల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాలలో విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మైలా వసంతరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, చిలకపూడి పాపారావులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉడుపూడి శ్రీనివాస డైరెక్టర్ గారు, బెల్లం శ్రీరామచంద్రపతి డైరెక్టర్ గారు, జంప అప్పారావు, ఉమ్మడి జిల్లా అగ్నికుల క్షత్రియ సహకార సంఘం మరి నూతన అధ్యక్ష కార్యవర్గ ఎన్నిక అభినందన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, గౌరవనీయులు మన బొమ్మడి నాయకర్ గారికి, ప్రత్యేకంగా ఈ యొక్క అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మరి వసంతరావు గారికి, అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి నూతన మరి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా వారికి తెలియజేసుకుంటూ, మన 2వ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ లో కూడా మరి స్వయంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు సూపర్ 6 కానీ, అదేవిధంగా మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ రోజు మనం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో అవి నెరవేర్చే విషయంలో చర్చనీయాంశాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని కూడా 20,000 రూపాయలు వేట సమయంలో, వేట నిషేధ సమయంలో వాళ్ళకి వృత్తిగా గత ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఏదైతే చేతులు దులుపుకుందో ఆ రకంగా కాకుండా ఆ వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మనం హామీ ఏది ఇచ్చామో అది రేపు మే నెలలోనే వాళ్ళకి ఆ యొక్క సీజన్ కి ముందుగానే ఆ యొక్క మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళకి అందజేయాలని సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రిమండలిలో మరి అటువంటి ఇష్యూస్ టైంలో కూడా అగ్నికుల క్షత్రియుల గురించి, మత్స్యకారుల గురించి ఆ క్యాబినెట్ లో అంత సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అగ్నికుల క్షత్రియుల పట్ల ఎంత మరి అభిమానం కానీ, ఏదైతే వాళ్ళ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉందో, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎట్లా పనిచేయాలో కూడా మరి ఇవాళ ఈ ప్రభుత్వం అనుభవం కూడా గుర్తు పెట్టుకుందనే దానికి ఇన్ని కష్టాల మధ్య కూడా మీ కష్టం తీర్చాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్నారంటే అది నా ఒక్కడి కష్టమే కాదు. 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా దీన్ని పూర్తిగా సహకరించారు. అదేవిధంగా మరి పీతా సత్యనారాయణ గారు కానీ, మంత్రి నిమ్మల రామారెడ్డి గారు కానీ, ప్రతి ఎమ్మెల్యే కూడా పూర్తి సహకారంతో ఈరోజు ఫిషర్మెన్ సొసైటీలో అవినీతి జరుగుతున్నాయి, వారికి అండగా ఉండవలసిన అవసరం ఉంది, ఆ సొసైటీని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. మరి నువ్వు ఏ రకంగా మా సహకారం ఏ రకంగా కావాలని చెప్పి ప్రతి సందర్భం కూడా 1-2 సార్లు వాళ్ళు సహకరించి వచ్చారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వసంతరావు అధ్యక్షులుగా సహకరించినటువంటి మరి 15 మంది ఎమ్మెల్యేలకి కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరును నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. నేను అన్రస్ పాదం సొసైటీలో అన్ని సొసైటీలో ఉన్నాయి. ఎప్పటి నుంచో సుదీర్ఘంగా సమస్యలు పేరుకొని ఆయా సంఘాల్లో, ఫిషర్మెన్ సొసైటీలో ఎందుకు ఉంది అన్రస్లో తెలియదు, కానీ అన్రస్ సంఘటించవలసిన బాధ్యత ఈనాడు చాలా చైర్మన్ ఇచ్చాం.
ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవేళ కేంద్ర సహకారంతో మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం యొక్క అభ్యున్నతికి మన అవసరాలు కూడా తీర్చడంలో ఉమ్మడి ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భం రాష్ట్రంలో దేశంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం ఉన్న 137 సంఘాలకు 135 సంఘాలకు ఓట్లు ఉన్నాయి. 135 సంఘాలు కూడా ఇంకా లేని సంఘాలు 200 మంది సొసైటీలు ఉన్నాయనే మాట చెప్తా ఉన్నారు. తద్వారా సొసైటీలకి యాక్టివేట్ అవ్వడానికి పాల్గొంటుంటే జేడీ గారు చెప్పినట్టు మీ యొక్క అనుమతితోటి వారిని కూడా యాక్టివేట్ చేయండి అనే మాట అధికారులు కానీ ఇవాళ ఎన్నిక కాబడిన అధ్యక్షులు వారి యొక్క మిత్ర బృందాలు కూడా ఈ జిల్లా సంబంధించిన వరకు 7 కోట్ల నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉన్న సందర్భంగా ముందు ఏ ఏ సొసైటీలకి ఏమి కావాలనేది ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎలక్టెడ్ బాడీ 11 మంది ప్లస్ చైర్మన్ ఉన్న వసంతరావు మీ అందరూ కూడా కార్యక్రమాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆ ప్లాన్తో సుద్ధా అంచేత అన్ని ప్రాంతాలకి ఆయా పరిస్థితులు సంగమెత్తుకొని ఆయా సమస్యల మీద నిధులు కేటాయింపు ప్రపోజల్ పెడితే మేమందరం కూడా ఆమోద ముద్ర వేస్తామని మరొక మాట చెప్తూ ఎన్నిక కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు చదివిస్తున్నాం.